ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ జోరు కంటిన్యూ అవుతుంది. చండీగఢ్ వేదికగా మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో 18 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ టోర్నీలో 4 మ్యాచ్ల్లో పంజాబ్కు ఇది 3వ గెలుపు కాగా 5 మ్యాచ్ల్లో చెన్నైకి ఇది 4వ ఓటమి. భారీ చేజింగ్లో కాన్వే 44 బంతుల్లో 69, దుబే 42 స్కోర్ చేసి పోరాడినప్పటికీ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. ఇక మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 201 పరుగులు మాత్రమే చేయగలిగింది. 220 పరుగుల లక్ష్య ఛేదనలో చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్ ను దాటిగా ప్రారంభించింది. ఓపెనర్లు రచిన్ రవీంద్ర 36, డేవన్ కాన్వే తొలి వికెట్కు 39 బంతుల్లో 61 పరుగులు జోడించి శుభారంభం అందించారు. పవర్ ప్లే తర్వాత 36 పరుగులు చేసిన రచిన్ రవీంద్ర మాక్స్వెల్ బౌలింగ్ లో స్టంప్ అవుట్ అయ్యాడు. ఈ టోర్నీలో పేలవ ఫామ్ లో ఉన్న గైక్వాడ్ 1 పరుగు చేసి పెవిలియన్ కు చేరాడు. దీంతో చెన్నై స్వల్ప వ్యవధిలో 2 వికెట్లు కోల్పోవడంతో కష్టాల్లో పడింది. ఈ దశలో చెన్నై సూపర్ కింగ్స్ ను కాన్వే, శివం దూబే అదుకున్నారు. 3వ వికెట్ కు 89 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి పరిస్థితిని చక్కదిద్దారు. అయితే కొట్టాల్సిన రన్ రేట్ ఎక్కువగా ఉండడంతో వేగంగా ఆడడంలో ఈ జోడీ విఫలమైంది. దీంతో దూబే భారీ షాట్ కు ప్రయత్నించి బౌల్డ్ అయ్యాడు. మరో ఎండ్లో కాన్వే 37 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నా వేగంగా ఆడలేకపోయాడు. దీంతో చెన్నై లక్ష్యానికి చాలా దూరంలో ఆగిపోయింది. ఇక ధోని 12 బంతుల్లో 2 సిక్సర్లతో 27 చివర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడినా ఫలితం లేకుండా పోయింది. పంజాబ్ బౌలర్లో లాకీ ఫెర్గ్యూసన్ 2 వికెట్లు తీసుకున్నాడు. యష్ ఠాకూర్, మాక్స్వెల్ కు తలో వికెట్ లభించింది.